ఎంతమంది ప్రజా కళాకారులు, ఎంతమంది మేధావులు ఈ కళలకు, ఈ సమాజానికి ఈ తమ ప్రాణాలని అర్పించారు. వాళ్ళకి ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం? ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఎవరు మీరు, ఎందుకు పుట్టారు మీరు? ఎక్కడో అడ్రస్ లేకుండా కొండల పట్ల గుట్టల పక్కన మీరు శవాలై తేలుతుంటే మేము హైదరాబాద్ భాగ్యనగరంలో మేము విలాసాలు అనుభవిస్తున్నాం. మీది మాది ఒకే ప్రాణం, ఎందుకు మా ప్రాణం అంటే మాకు ఇంత ప్రీతి, ఎందుకు మీ ప్రజల పట్ల ఉన్నటువంటి అంత మక్కువతోని మీ ప్రాణాన్ని అంత తేలికగా ఒక కొండ పక్కన గుట్ట పక్కన సెలయేరు పక్కన వదలుతున్నారు? ఇంతకంటే ఈ ప్రపంచంలో మానవతావాదం ఏదీ లేదు. అంటే గంటల కొద్దీ మాట్లాడటం కంటే కూడా అక్కడ చదువుకున్న వాళ్ళు ఎవరు? పెద్ద పెద్ద చదువు చదివిన వాళ్ళు కాదు, ఎంటెక్లు చదివిన వాళ్ళు కాదు, పిహెచ్డి చదివిన వాళ్ళు కాదు. మనలాంటి వాళ్ళు చెప్పిన మాటలు విని, విమలక్క లాంటి వాళ్ళు పాటలు విని ఈ సమాజం కోసం ఏదో చెయ్యాలని చెప్పి తమ ప్రాణాన్ని పెట్టుబడిగా, తమ ప్రాణ త్యాగాన్ని ఈ సమాజానికి అర్పించి ఈ సమాజం ముందుకు పోవడానికి కారణమైనటువంటి ఎంతోమంది ఇక్కడికి వారి యొక్క ఆలోచనలు ఈ హాల్లో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అందుకని ప్రియమైన మిత్రులారా, ఒక సమాజం ముందుకు కదులుతున్నప్పుడు సమాజంలో ఆధిపత్య భావజాలంతో, సమాజంలో ఉన్నటువంటి అధికార వర్గం ఆధిపత్య భావజాలమే పండుగల రూపంలో, పబ్బాల రూపంలో, సంస్కృతి రూపంలో వస్తుంది తప్ప ఆధిపత్య భావజాలానికి అతీతంగా ఎటువంటి కార్యక్రమం నిర్వహించబడదు. ఇవాళ సమాజంలో మనం చేస్తున్నటువంటి పండుగలన్నీ, ఇవాళ సమాజంలో మనం ఉన్నటువంటి సంస్కృతి అంతా కూడా ఆధిపత్య అగ్రవర్ణ భావజాల సంస్కృతితో నిండి ఉన్నది. దీన్ని ప్రజల్లోకి ప్రజామయం చేయాల్సిన బాధ్యత మరింతగా అరుణోదయ సంస్కృతి సమఖ్యపై ఉన్నది. కాబట్టి మనం ఈ హాల్లో ఇవాళ ఈ స్ఫూర్తి సభలు జరుపుకుంటున్నామంటే 50 ఏళ్ల అరుణోదయ ప్రస్థానాన్ని ఒక్కసారి రివ్యూ చేసుకొని, ఎందుకు ఈ సమాజంలో మనం ఎందుకు పరిమితం అయిపోతున్నాం, ఈ సమాజంలో జరుగుతున్న సామాజిక మార్పుల్ని ప్రజలకు అందించడం కోసం నూతన కళారూపాలను మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది.